ఈ విచిత్ర దేవాలయాల గురించి మీకు తెలుసా? అవి ఇప్పటికీ ఉన్నాయి. భారతదేశంలో నమ్మశక్యం కాని వింతలు, విశేషాలు ఎన్నో ఉన్నాయి. కొన్ని ఆలయాల్లో దేవతలను తిడుతూ భజిస్తారు. కొన్ని చోట్ల దయ్యాల్ని వదిలిస్తారు. మరి ఇంకొన్ని చోట్ల భక్తులు తలలు పగలగొట్టుకొని రక్తాన్ని చిందిస్తారు. ఆధ్యాత్మికతకు ఆలవాలం భారతదేశం అంటారు. 64 కోట్ల దేవతలు కలిగిన ఈ పవిత్ర భూమిలో ఎన్నో విశిష్టతలు, ఎన్నో ప్రత్యేకతలు. ఇక్కడ అడుగడుగున దేవాలయాలు మనం చూడవచ్చు. కానీ విచిత్రమైన, అసాధారణ దేవాలయాలు కొన్ని మాత్రమే చూడగలం. ఈ దేవాలయాల్లో ఉండే నమ్మశక్యం కాని నిజాలు వీటిని ప్రత్యేకంగా నిలిపాయి. అందులో కొన్ని 2000 సంవత్సరాలకు పైగా పురాతనమైనవి కావడం విశేషం. అసలు ఈ సాధారణ దేవాలయాల విశేషాలు ఏంటి, అవి ఎక్కడున్నాయి అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిగా మహేందీపూర్ బాలాజీ దేవాలయం, రాజస్థాన్. రాజస్థాన్లోని డౌస్ జిల్లాలోని మహేంద్రపూర్ బాలాజీ దేవాలయానికి ప్రతిరోజు వేలాది మంది భక్తులు దయ్యాల్ని వదిలించుకోవడానికి, ఆత్మలను వదిలించుకోవడానికి వస్తుంటారు. విపరీతమైన చర్యల ద్వారా, ఉదాహరణకు శరీరంపై వేడి నీళ్లు పోయడం, పైకప్పు నుంచి వేలాడదీయడం, గోడలకు తలను కొట్టడం, గోడలకు మనిషిని తాళ్లతో కట్టడం వంటి దుష్ట శక్తుల నుంచి బాధితుల్ని బయటపడేస్తాయని ఇక్కడ నమ్ముతారు. భారతదేశంలో ఇప్పటికీ భూత వైద్యం జరుగుతున్న ప్రదేశంగా ఈ ఆలయానికి గుర్తింపు ఉంది. ఈ ఆలయంలో ప్రసాదాన్ని ఇవ్వరు. అలాగే ఆలయం నుంచి బయటికి వెళ్ళేటప్పుడు భక్తులు వెనక్కి తిరిగి చూడకూడదు అని నియమంగా చెప్పుకుంటారు. ఎందుకు అంటే దుష్ట శక్తులు దీనిని ఆహ్వానంగా తీసుకుని శరీరంలోకి ప్రవేశిస్తాయని బలంగా నమ్ముతారు.